మెడిసిన్స్ వేసుకుంటే లాభం ఏంది, మెడిసిన్స్ వేసుకోకపోతే వచ్చే నష్టమే? సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది హాస్పిటల్కి రాగానే బీపీ ఎక్కువ అవుతుంది, ఇంట్లో ఉంటే బీపీ నార్మల్. దీన్ని మెడికల్ టర్మినాలజీలో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఆయన విరామ సమయంలో ఉన్నప్పుడు బీపీ నార్మల్గా ఉండొచ్చు. హాస్పిటల్కి రాగానే యాంగ్జైటీ వల్ల కొద్దిమందికి బీపీ ఎక్కువగా చూపించవచ్చు. దీన్ని ఏ విధంగా మనం కనుక్కోవచ్చు అంటే, ఒకటి మల్టిపుల్ బీపీ రికార్డింగ్స్. హాస్పిటల్లోనే రాగానే ఫస్ట్ రీడింగ్ తీసుకున్న వెంటనే బీపీ అని లేబుల్ చేయకుండా కొంతసేపు బయట కూర్చొని ధ్యానము మెడిటేషన్ ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ పీరియడ్గా ఒక 2-3 రికార్డింగ్స్ చేసి ఆ టైంలో కాఫీ టీ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్పి బీపీ తీయడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మేము సజెస్ట్ చేసేది హోమ్ బీపీ మానిటరింగ్. అంటే పేషెంట్ ఇంటి దగ్గరే ఆటోమేటిక్ బీపీ ఆపరేటెడ్ మిషన్స్తో ఇట్లా లెవెల్గా ఇట్లాంటి టేబుల్ మీద కూర్చొని కామ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టీ కాఫీ ఏం తాక్కుంటా రిలాక్స్డ్గా లెగ్స్ కామ్గా పెట్టుకొని లెగ్స్ మళ్ళీ ఇట్లా క్రిస్ క్రాస్గా వేసి కూర్చోకూడదు. నార్మల్గా లెగ్స్ వేసుకొని కూర్చొని టేబుల్ మీద చేయి పెట్టుకొని బీపీ కఫ్ని కట్టుకొని ఆటోమేటిక్ రికార్డింగ్ నొక్కగానే ఒక బీపీ రీడింగ్ వస్తుంది. ఇట్లా యావరేజ్ ఆఫ్ రీడింగ్స్ ఎవ్రీ డేలో ఒక 5 to 6 రీడింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీల్ యావరేజ్ ఆఫ్ 5 to 6 రీడింగ్స్ తీసుకొని దాన్ని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకురావచ్చు. దీనే హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. దాని ఇంకో పద్ధతి ఉంది, దాన్ని ఆంపులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం. ఇది హాస్పిటల్లోనే చేస్తాము. ఒక బీపీ కఫ్ ఆటోమేటిక్ బీపీ కఫ్ని పేషెంట్ చేతికి ఫిక్స్ చేసి దాని మెడలో ఒక వాక్మెన్ డివైస్ లాగా వేసేసి పేషెంట్ ఇంటికి పంపిస్తాం.